హాయ్ అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రామలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు తమ్నైల్లో చూసారు కదా, ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది చూపిస్తాను. గులాబ్ జామున్ అన్నది. ఏంటి రామలక్ష్మి రెసిపీ అని చెప్పి మళ్ళీ వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి. అంటే రెసిపీ అనేదే పెట్టాను. కాకపోతే ఏంటంటే ఈ లాక్డౌన్ సమయంలో మనం బయటకు వెళ్ళి స్వీట్స్ కానీ కేక్ కానీ తెచ్చి పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేం కదా. సో కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకొని చిన్నగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే ఇది పెట్టాను. చిన్న క్లిప్పే అండి ఇది, పెద్దగా మీకు ఏం బోర్ కొట్టదు. అయితే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. గులాబ్ జామున్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాలండి. అప్పుడే మనకి లోపల అనేది చాలా స్పంజీగా సాఫ్ట్గా వస్తాయి. లేకపోతే మొత్తం పగుళ్ళు వచ్చేసి గట్టిగా అయిపోతాయి. అలాగే పాకం కూడా గట్టిగా అయిపోతుంది. కాకుండా ఎలా చేయాలన్నది ఇప్పుడు వీడియో అయితే చూపించేస్తాను, చూసేసేయండి. ఇక్కడ ఏంటంటే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను. ఇది 175 గ్రామ్స్ అనేది ఉంటుందండి. ఇదేంటంటే బై 1 గెట్ 1 ఆఫర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది చూడండి, 130 కదా. సో దానికి హాఫ్ రేట్ అంటే ఒకటి తీసుకుంటే హాఫ్ రేట్ పడుతుంది. లేదంటే బై 1 గెట్ 1 ఆఫర్ అనమాట. సో ఇదైనా తీసుకోవచ్చు. లేదంటే గులాబ్ జామున్ మిక్స్ లూజ్ కూడా ఉంటుంది, అదైనా తెచ్చుకోవచ్చు మార్కెట్ నుంచి. ఇక్కడ ఏంటంటే ఇంకా దీన్ని ఏంటంటే మనం ఈ తీసుకున్న ఈ 175 గ్రామ్స్ ప్యాకెట్ అనేది ఎన్ని కప్స్ వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకుందాం. అంటే ఇది కొత్త వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఇలా మెజర్ చేసుకుంటే. సో ఇక్కడ ఈ ప్యాకెట్ అనేది 2 కప్స్ అనేది వచ్చిందండి. 2 కప్స్ ఫుల్గా వచ్చింది. సో దీన్ని బట్టి షుగర్ అలాగే వాటర్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని అనేది కలిపేటప్పుడు ఏంటంటే మనకి చాలా తక్కువ వాటర్ అనేది పడుతుంది, ఎక్కువగా వేయకూడదు అనమాట. ఒకవేళ కొత్త వాళ్ళు చేసినట్టయితే కొంచెం పిండి అనేది పక్కన పెట్టుకోండి. ఒకవేళ లూజ్ అయితే ఆ పిండిని వేసి ముద్దగా కలుపుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ కొంచెం నాకు అలవాటు ఉంది కాబట్టి ఇక్కడైతే చూడండి, ఈ విధంగా ఒక అరకప్పు నీళ్ళు అంతా కూడా పట్టలేదనమాట. సో దీనిలో అలాగే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవాలి. పాలు వేయటం వల్ల చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయి, గట్టిగా రాకుండా. అందువల్ల కొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ కాకుండా అలాగే ఎక్కువ టైట్ కాకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అనేది రెస్ట్ ఇవ్వాలండి. 10 నిమిషాలు 15 నిమిషాలు రెస్ట్ ఇస్తే బాగా అవి మృదువుగా అవుతాయి అన్నమాట. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దపై కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి పక్కన పెట్టుకోండి, మూత పెట్టి. లేదంటే పైనంతా కూడా పొడిబారిపోతుందనమాట. అందువల్ల కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు దానికి రెస్ట్ ఇవ్వాలి. పిండి కొంచెం నానేలోపు మనం ఏంటంటే ఇక్కడ షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్నది 2 కప్స్ అయింది కదా పిండి అనేది. అలాగే ఇక్కడ మనం దానికి డబుల్ క్వాంటిటీ అంటే 4 కప్స్ అనేది షుగర్ వేసుకొని సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. అలాగే వాటర్ ఎంత వేయాలంటే ఓన్లీ దీనికి కూడా 4 కప్స్ అనమాట. అంటే షుగరు వాటర్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ సిరప్ అనేది మరీ పాకం వచ్చేలాగా మనం రెడీ చేసుకోకూడదండి. ఇదేంటంటే జస్ట్ ఈ పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యి చిన్న ఒక కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది కదా పంచదార మెల్ట్ అయిన తర్వాత. అలా 1 నిమిషం 2 నిమిషాల్లో అయితే సరిపోతుందనమాట. ఇదంతా ఈ ప్రాసెస్ జరిగేలోగా మనం ఏంటంటే ఇందులో కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసం. అయితే ఇది చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఈ సిరప్ అనేది చల్లారిపోవాలి పూర్తిగా. లేదంటే ఈ పాకం కూడా వేడిగా ఉండి అలాగే బాల్స్ కూడా వేడిగా ఉంటే మొత్తం పగిలిపోతాయి అన్నమాట. అందుకోసం ముందే షుగర్ సిరప్ అనేది రెడీ చేసేసుకొని మనం దీన్ని పూర్తిగా చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి నానేలోగా పాకం రెడీ చేసుకున్నాం కదా, అలాగే పాకం చల్లారేలోగా మనం ఇప్పుడు ఈ బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం. ఈ బాల్స్ తయారు చేయడంలోనే మొత్తం టెక్నిక్ అంతా ఉందండి. అంటే ముందుగా పిండి కలపడంలోనూ ఉండదు, సిరప్లోనూ ఉండదు. ఈ బాల్స్ చేసేటప్పుడే మనకి కొంచెం కష్టంగా అలాగే టైం టేకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా నిదానంగా చేయాలన్నమాట. ఊరికే
త్వరగా అయిపోవాలి అనుకుంటే మాత్రం చాలా పగుళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ముందుగా ఏంటంటే మనం చేతులకి గీ కానీ లేదంటే కొంచెం ఆయిల్ కానీ అప్లై చేసుకొని దీన్ని మీ ఇష్టం 2 పార్ట్స్గా లేదంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని బాగా ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా చిన్న చిన్న ఉండలు అనేవి తీసుకుంటూ దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ బాల్ అనేది చేయాలండి. అలా అని ఎక్కువ ప్రెస్ చేసేసి గట్టిగా మనం బాల్ చేస్తే అదేమో ఉబ్బకుండా అలా గట్టిగా అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది మీకు చూపించడం కోసమని ఇక్కడ పెద్దగా చేశాను బాల్ అనేది. మామూలుగా అయితే ఇంత సైజ్ అయితే అవసరం లేదు, ఇంకా చిన్నగా చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆయిల్లో వేయించేటప్పుడు కొంచెం ఉబ్బుతాయి, అలాగే ఇంకా షుగర్ సిరప్లో వేస్తే ఇంకా కాస్త పెద్దగా అవుతాయి అన్నమాట. అందుకోసమని ఇవి చిన్నగా చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ అవుతాయి, అలాగే బాగుంటుంది కూడా, పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా ఉంటాయి. సో ఇది మీకు చూపించడం కోసమని నేను ఇక్కడ పెద్దగా చేశాను. ఇది చూస్తున్నారు కదా, మొత్తం 2 చేతులతో ఒకేసారి అరిచేసేలాగా ప్రెస్ చేయకుండా జస్ట్ మనం గ్యాప్ ఇస్తున్నాను కదా, ఆ విధంగా గ్యాప్ ఇస్తూ బాగా రోల్ చేయాలి దాన్ని. ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా కనిపించకూడదు. చూస్తున్నారు కదా మొత్తం ఎంత సాఫ్ట్గా ఉందో, చిన్న సైజు బాల్లా ఉంది కదా, అది ఆ విధంగా అయితే సరిపోతుందన్నమాట. అయితే ఇవి బాల్స్ అనేవి చేసేటప్పుడు మంచిగా టైం టేకింగ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. కొద్దిగా విసుగు పడకుండా నిదానంగా చేసుకోవాలి. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం అనేది ఇంకొక బాల్ అనేది చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందుగా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా మంచిగా 2 చేతుల్లో పెట్టుకొని గట్టిగా అడవకుండా గ్యాప్ ఇస్తూ బాల్ లాగా చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా బాల్స్ అన్నీ కూడా చేసుకున్న తర్వాతే ఆయిల్ అనేది హీట్కి పెట్టుకోండి. ముందే ఆయిల్ హీట్ పెట్టుకొని ఇది బాల్స్ చేద్దామంటే ఆయిల్ అనేది హీట్ అయిపోద్ది కానీ బాల్స్ చేయటం అవ్వదు అనమాట. అందుకని ముందు బాల్స్ అన్నీ కూడా నీట్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసారా కదా, షుగర్ సిరప్ అనేది పూర్తిగా చల్లారిపోయిందనమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టింది ఆ బాల్స్ చేయటం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దీన్ని ముందు వేయించాలి కదా ఈ బాల్స్ని. సో ఇక్కడ ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ బాల్స్ అనేవి మొత్తం చేసేసాను కదా, ఇవనేది వేసుకొని వేయించుకోవాలి. ఇది ఎప్పుడు కూడా మనం సిమ్లో కానీ లేదంటే మీడియంలో కానీ పెట్టుకొని వేయించుకోవాలండి. లేదంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే మొత్తం అన్నీ కూడా డార్క్ కలర్ వచ్చేస్తే బ్లాక్ అయిపోతాయి అన్నమాట. అందుకని మీడియం మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని 1 by 1 వేసుకొని వేయించుకోండి. ఇది ఏంటంటే ఇక్కడ లోతుగా ఉన్నది తీసుకుంటే మనకు తక్కువ ఆయిల్లోనే వేయించుకోవచ్చు. వేసిన బాల్స్ అన్నీ ఒకేసారి మనం కలిపేయకూడదండి. ఒక 2 నిమిషాలు అలా వేగుతున్నాక అప్పుడు మనం దీన్ని తీసి వేరే ప్లేట్లో అనేది పెట్టుకోవచ్చు. దీనికి టిష్యూ పేపర్ వాడాల్సిన పని కూడా ఏముండదు. ఎందుకంటే అసలు ఇవి ఏ మాత్రం ఆయిల్ని అస్సలు అబ్జర్వ్ చేసుకోదండి. అస్సలు కొంచెం కూడా ఆయిల్ అనేది పట్టదు ఆ బాల్స్కి. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ ఆయిల్ ఫుడ్ తింటున్నాం అన్నది ఏమి ఉండదు. ఓన్లీ షుగర్ సిరప్ తింటున్నాం అన్న ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను పైకి తీస్తున్నప్పుడు అవి ఎంత డ్రైగా అనిపిస్తుందో, అసలు ఆయిల్లోనే వేయించామా అన్నంతగా ఉంటాయి. అలా ఏం కనిపించవు. సో ఇక్కడ నేను పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఒక వాయి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వేసి వేయించుకొని అదే విధంగా ముందే మనం కలిపేయకుండా కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత వాటిని మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న బాల్స్ని షుగర్ సిరప్లో వేసుకోవాలండి. ఇది వెంటనే మనం డిష్ అవుట్ చేసేయకూడదు. ఈ షుగర్ సిరప్లో కనీసం 1-2 గంటలు ఉంటే అవన్నీ ఆ బాల్స్ అన్నిటికీ లోపలికల్లా వెళ్ళి సిరప్ అన్నది మంచి సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది. మనం ఇంకా సర్వ్ చేసేసుకోకూడదు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు ఉంచేసుకున్న తర్వాత తీసుకొని తింటే ఇంకా కూల్గా అలాగే జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఇలా సిరప్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 గంటల తర్వాత చూస్తున్నారు కదా, వాటి సైజ్ అనేది పెరిగింది. అంటే సిరప్ అంతా కూడా లోపలికి అబ్జర్వ్ చేసుకుందనమాట. ఇక్కడ ఏంటంటే నేను కాజు బాదం అన్నది కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని పైన గార్నిష్ లాగా చల్లానమాట. సో ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నో ప్రాబ్లం స్కిప్ చేసేయచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఇంట్లోనే మనం గులాబ్ జామున్ అనేది తయారు చేసుకోవచ్చు.
ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వాచ్ చేసినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్స్ అండి.